అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. జీవితంలో మీ లక్ష్యం ఏమిటి అనేది కాదు, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఈ సున్నితమైన అంశమును క్షుణ్ణంగా తెలుసుకుంటే జీవితంలో మీ లక్ష్యం ఎలా ఉండాలో తెలుస్తుంది. కనుక ఈ వీడియోని చివరిదాకా ఎంతో శ్రద్ధతో విని తగు లక్ష్యమును ఏర్పరచుకొని ఆ దిశగా మీ జీవన ప్రయాణం సాగించాలని కోరుకుంటున్నాను. ఇక జీవిత యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం. జీవితం అంటే కేవలం ఈ శరీరం యొక్క పుట్టుక చావు మధ్య ఉన్న కాలం అనే దానికంటే జీవి యొక్క పరిపూర్ణమైన జీవితం అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మొదలుకొని ఇంకా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాతి కాలం అని అనుకోవచ్చు. జీవితం అనేది ఒక గొప్ప గురువు వంటిది. అది మీరు పరిపూర్ణమైన జ్ఞానమును పొందే వరకు అనుభవాల రూపంలో అనేక పాఠములు చెప్తూనే ఉంటుంది. అది ఎంతో సహనంతో కఠినంగా వ్యవహరించే గురువు. మీరు అన్ని పాఠముల యొక్క సారాంశం నేర్చుకునేంత వరకు ప్రతి పాఠాన్ని ఎన్నిసార్లైనా చెప్తూనే ఉంటుంది, మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు తప్పుదారిలో వెళ్తున్న ప్రతిసారి మీకు దుఃఖమును కలిగిస్తూ మిమ్మల్ని మంచి దారిలో పోవునట్లు సూచనలు చూపుతూనే ఉంటుంది. కావున మీకు దుఃఖం కలిగినప్పుడు కేవలం చింతిస్తూ ఉండక ఆ దుఃఖము కలుగుటకు మీరు చేసిన పనిని లేదా ఆలోచనలలో తప్పుని తెలుసుకొని వాటిని మార్చుకుంటూ ముందుకు సాగితే చివరికి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేని, మార్పు చెందని గమ్యమును చేరుకుంటారు. అదే పరిపూర్ణమైన జ్ఞానం. అటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును అందించుటయే జీవితం యొక్క లక్ష్యం. ఇక జీవితంలో మీ లక్ష్యమును జీవితం యొక్క లక్ష్యమునకు అనుగుణంగా ఎందుకు ఎంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రకృతిలో ప్రతి అణువు ఒక దగ్గర మొదలై ఎంతకాలం ప్రయాణించినను తిరిగి మూలమునకు చేరుకొనవలసిందే. అలా ఒక జీవి ఏ దిక్కు తోచకుండా ఎటు ప్రయాణించాలో తెలియకుండా కేవలం జీవితం నేర్పే పాఠాలతో ఎంతో ప్రయాసతో గమ్యమును చేరుకున్నట కంటే జీవితంపై అవగాహనతో ప్రయాణం సాగించుట వలన జీవి తన గమ్యమును త్వరగా మరియు సునాయాసంగా చేరుకోవచ్చును కదా. మీ అంతట మీరు పరిపూర్ణమైన జ్ఞానం దిశగా అడుగులు వేయకపోతే జీవితం అనే గురువు తన దెబ్బలతో మిమ్మల్ని ఆ దిశగా ప్రయాణించేట్టు చేస్తుంది. ఈ విధంగా ఆలోచించి జీవితంలో మీ లక్ష్యమును నిర్దేశించుకోండి. క్షణికమైన అశాశ్వతములైన ప్రాపంచిక లక్ష్యముల కంటే శాశ్వతము అయిన పరిపూర్ణమైన జ్ఞానమును దాని వలన ప్రాప్తించు పరమానందమును లక్ష్యముగా జీవించుట మంచిది అని నా అభిప్రాయం. ఇటువంటి జీవిత లక్ష్యమును ఏర్పరచుకొని దాని దిశగా ప్రయాణించటం ఈ కాలంలో చాలా కష్టతరం. అటువంటి ఈ జీవిత లక్ష్య సాధన గురించి తదుపరి వీడియోలో ఒక కథారూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయములను క్రింద కామెంట్స్ ద్వారా తెలియపరచండి.